డ్రగ్స్ డెన్గా కాలేజీలు యూనివర్సిటీలు మారాయి. దీంతో ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తోంది ఈగల్ టీం. కుత్బుల్లాపూర్లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ తీసుకుంటున్న 5గురిని అరెస్ట్ చేశారు ఈగల్ టీం. సిగరెట్లో గంజాయి పెట్టి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఢిల్లీ నుంచి నగరానికి డ్రగ్ను తీసుకొచ్చి ఇక్కడి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు ఎంక్వైరీలో తేలింది. రాష్ట్రంలో డ్రగ్స్ ను కట్టడి చేయడానికి ఈగల్ టీం దాడులు చేస్తోంది. డ్రగ్స్ గంజాయి ప్రక్షాళనే లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని కాలేజీలే అడ్డాగా విద్యార్థులే కస్టమర్లుగా డ్రగ్స్ దందా కొనసాగుతోందని గుర్తించింది ఈగల్ టీం. దీంతో విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కుత్బుల్లాపూర్లోని టెక్ మహీంద్రా యూనివర్సిటీలో విద్యార్థులు గంజాయి డ్రగ్స్ కు బానిసలవుతున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో తనిఖీలు చేపట్టారు నార్కోటిక్ అధికారులు. 14 మందిని పరీక్షించగా అందులో 5గురికి పాజిటివ్ వచ్చింది. దీంతో 50 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నార్కోటిక్ పోలీసులు. మణిపూర్కు చెందిన ఓ విద్యార్థిని ఢిల్లీకి చెందిన ఓ ముఠా నుంచి కొరియర్ ద్వారా ఓజీ కుష్ డ్రగ్ ను తెప్పించుకుంటున్నాడు. దానిని గంజాయితో కలిపి సిగరెట్లు తయారు చేసి స్టూడెంట్స్ కు అమ్ముతున్నాడు. దీంతో విద్యార్థిని మరో విద్యార్థితో పాటు 2 డ్రగ్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్ళ నుంచి కిలోకు పైగా గంజాయి ఓజీ కుష్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ విద్యార్థులు గంజాయి విక్రయిస్తున్నట్లు ఈగల్ టీం ఆపరేషన్ లో గుర్తించింది. సిటీలోని చాలా కాలేజీల్లో గంజాయి దందా కొనసాగుతున్నట్లు వెల్లడైంది. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ దందా పెరిగిపోతుందన్నారు. ఉస్మానియా హాస్పిటల్లో 6 డాక్టర్లు కూడా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. దీంతో వారిపై చర్యల కోసం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాశారు ఈగల్ టీం అధికారులు. నగరంలోని విద్యా సంస్థల్లో డ్రగ్స్ నిర్మూలించేందుకు ఈగల్ టీం ఫోకస్ చేసింది. కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో విద్యార్థుల ఐడెంటిటీ రివీల్ చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు ఇప్పుడు విద్యార్థుల పేర్లను కూడా వెల్లడించి మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాలేజీల యాజమాన్యాన్ని కూడా బాధ్యులను చేసేలా రూల్స్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది తెలంగాణ ఈగల్ టీం.